నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 15 నుంచి గురువు స్థానం మారబోతుంది. అంటే ఏ రాశులకి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. శ్రీమాత్రే నమః. ఇందాక ఒక శ్లోకం చెప్పాను. దేవానాం చ గురూణాం చ దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం. అంటే దేవతలకు మరియు ఋషులకు ఆయన గురువు ఎలా ఉంటాడు అంటే కాంచన సన్నిభం, అంటే బంగారు మేని వర్ణములో మెరుస్తూ ఉంటాడు. కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం, అంటే 3 లోకాలకు కూడా ఆయన గురువు. వందనీయం తం నమామి బృహస్పతి. ఆ బృహస్పతి గ్రహానికి నమస్కారం. బృహస్పతి గ్రహము అదృష్ట యోగప్రదమైనటువంటి గ్రహము. ఉన్నటువంటి నవగ్రహాల్లో సంపదను, స్థైర్యాన్ని, సంతానాన్ని, అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని, ఇవన్నీ కూడా ప్రసాదించేది గురుగ్రహం. గురుగ్రహం ఒక్క బాగుంటే, జాతకంలో జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు, లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలు పోగొడతాడు అని అంటారు. అంటే జాతకంలో వాడికి ఏ గ్రహం బాగలేకపోయినా ఒక్క గురుగ్రహం లగ్నంలో ఉన్నాడంటే మాత్రం వాడి జాతకం ఇంకా అద్భుతం. ఇంకా సో వాళ్ళ జాతకంలో వాళ్ళకి తిరిగి ఉండదు. వాళ్ళకి తప్పకుండా సంపదలు వస్తాయి. ఎంత కష్టం ఉన్నా వాళ్ళకి ఇంకొకళ్ళని చేయి జాపి అడిగే స్థితి వాళ్ళకు ఉండదు. అలాంటిది గురుగ్రహం. అయితే జీవితంలో జాతకంలో గురువు బాగా ఉండాలి. జాతకంలో కనుక గురువు బాగా లేకపోతే తప్పకుండా జీవితంలో ఒక పరిహారం చేయించుకోవాలి. దానికి వైశ్రవణ కుబేర తంత్రం అని ఒకటి ఉంటుంది. కుబేరుణ్ణి ఆరాధన చేయాలి. గురుగ్రహం బాగా లేకపోతే గురుగ్రహ మంత్రముతో కుబేర సంపుటి మంత్రం ఒకటి ఉంటుంది. ప్రత్యేకంగా ఆ మంత్రంతో కనుక మనం యాగం చేసుకోగలిగితే జీవితంలో ఒక్కసారైనా, అది ధనత్రయోదశి కానీ అక్షయ తృతీయ కానీ, ఈ 2 రోజులు చేయించుకోవాలి. మిగతా ఏ రోజు చేసినా ఫలించదు. కేవలం 2 రోజులు, ధనత్రయోదశి అక్షయ తృతీయ. లేదంటే ఒక్క ముహూర్తం వస్తుంది. సంవత్సరానికి 2 రోజులు మాత్రమే ఆ ముహూర్తం వస్తుంది. గురు పుష్యామృత యోగం, గురువారం పుష్యమి నక్షత్రం వచ్చే రోజు. ఆ విధంగా గురువు అనుగ్రహం గురించి అని మనము ప్రయత్నాలు చేయొచ్చు. అయితే గోచార రీత్యా కూడా గురువు వస్తే, జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో కూడా. గోచారం అంటే ప్రతి సంవత్సరము గురుగ్రహము మారుతూ ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి, అంటే 12 నెలలకు ఒకసారి గురుగ్రహం మారుతూ ఉంటాడు. ఆ మారినప్పుడు గోచారం కరెక్ట్గా ఉంటే కనుక తప్పకుండా గురువు అనుగ్రహిస్తాడు. ఇది ఏంది 100% రిజల్ట్. జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో గురువు రావాలి. అది కాకుండా దశ కూడా గురు దశ నడుస్తుంది అనుకోండి, ఇంకా దానికి మించిన అసలు ఇంకా తిరుగులేదు వాళ్ళకి. 100% అంటే 100% వాళ్ళకి మేలు జరుగుతుంది. సో ఈ 3 కేటగిరీస్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఒకటి జాతక బలం, రెండవది గురుబలం, ఇప్పుడు గురువు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలి. మూడవది దశాబలం కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉండి ప్రస్తుతము గురుదశ నడిచి ప్రస్తుతము గురువు బాగా ఉన్నాడు అంటే వాళ్ళ జీవితం అట్టి పరిస్థితుల్లో 100% వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సిరి సంపదలు అద్భుతంగా కలుగుతాయి. అయితే గురుదశ వరకు ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే జాతకం కావాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేస్తే వాళ్ళ జీవితంలో గురుదశ ఎప్పుడు వస్తుందో వాళ్ళు చూసుకోవాలి. అలా గురుదశ చూసుకోవడం రాలేదనుకోండి, ఎప్పుడు గురుదశ నడుస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? దశలు కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉన్నాడా లేదా ఒకటి, అది జ్యోతిష్ శాస్త్ర పండితుడే చెప్తాడు. గురుదశ ఎలా ఉంది అనేది మనం హోరోస్కోప్ PDF కనుక ఆర్డర్ చేసుకుంటే దాని లోపల వస్తుంది. నా వెబ్సైట్లో ఉంటుంది, pradeepjoshi.com వెబ్సైట్లో మీరు హోరోస్కోప్ PDF ఆర్డర్ చేసుకోండి. మీకు గురుదశ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మీకు ఉంటుంది. దాని లోపల దశ, అంతర్దశ, ప్రత్యంతర దశలు, సూక్ష్మ దశలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే ఈ పరిస్థితికి ఇప్పుడు రావాలి. ఈ 2 తెలుసుకోకుండా గురుగారు చెప్పారు నాకు బాగుంది అని చెప్పేసి ముందుకెళ్తా అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇవి 2 పరిశీలన చేసుకోవాలి. జాతకంలో గురుబలం ఎంత బాగా ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ప్రస్తుతం ఏ దశ నడుస్తుందో కూడా చూసుకోవాలి. ఆ దశల ప్రకారంగా ఈ గురువు, గోచార గురువు ఎంత అనుకూలిస్తాడు అని అప్పుడు తెలుసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పే కొన్ని రాశులు ఉంటాయి. ఈ 5 రాశులకు ఎవరికి అని అంటే కనుక
వాళ్ళకి గురుబలం బాగా ఉంటుంది. ఎప్పుడు ఈ మే 15వ తారీఖు నుంచి గురుబలం సూపర్గా ఉంటుంది. బట్ అది ఎంత అంటే 35% మాత్రమే. రిమైనింగ్ 30% దశ ఉండాలి, రిమైనింగ్ 30% మన జాతకంలో కూడా బలం ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పేది మీరందరూ కూడా ప్రజలు ఎవరైతే ఈ చూస్తున్నారో మీరు ఇది సూచనప్రాయంగా చూడాలి. గురుబలం బాగా ఉంది అని అంటే నేను ఏదైతే చెప్తానో దాన్ని చక్కగా మీరు ఫాలో అవ్వండి. మీ లైఫ్లో అద్భుతమైన చేంజెస్ అయితే వస్తాయి. ఎందుకోసమంటే గురుగ్రహము జీవితములో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అని అంటే ప్రతి ఒక్కరికి గురువు మొత్తం కూడా ఒక సైకిల్ మొత్తం తిరగడానికి, అంటే ఒక జొడాక్ సైకిల్, ఒక రాశి చక్రం కూడా, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు పూర్తిగా తిరగడానికి గురుగ్రహానికి ఎన్ని సంవత్సరాలు టైం పడుతుందంటే 12 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 12 సంవత్సరాల్లో గురుగ్రహము 5 సార్లు మాత్రమే అనుగ్రహిస్తాడు. ఏ రాశి వారికైనా 5 సార్లు మాత్రం అనుగ్రహిస్తాడు. అది ఏ ఏ స్థానాల్లో ఉన్నప్పుడు అనుగ్రహిస్తాడు అంటే వాళ్ళ జన్మరాశి నుంచి మొట్టమొదటిది ఏంటంటే 2వ స్థానంలో ఉన్నప్పుడు యోగిస్తాడు. 2వ స్థానంలో ఉంటే ధనయోగ ప్రాప్తిని కలిగిస్తాడు. 100% దీంట్లో డౌట్ ఉండదు. 2వ స్థానంలో ఉంటే మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎడారిలో ఉన్నా సరే మీ చేతికి ఎవరో ఒకరు వచ్చి డబ్బిచ్చిపోతారు. అంత ధనస్థానంలో గురువు ఉంటే తప్పకుండా ధనయోగాన్ని ఇస్తాడు. ఆ ధనయోగం ఇవాళ ఇప్పుడు ఎవరికి రాబోతుంది అని అంటే మిథున రాశి వారికి కొన్ని రోజుల తర్వాత వస్తుంది. ఎప్పుడు అక్టోబర్ నవంబర్లో 2 నెలలు మాత్రం మిథున రాశి వారికి వస్తుంది. కానీ వృషభ రాశి వారికి మాత్రం ఈ మే 15 నుంచే స్టార్ట్ అవుతుంది. మే 15 నుంచి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే మీరు ల్యాండ్లు అమ్ముదాం అనుకుంటున్నారు, ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు, మీరు అనుకోండి అది అయిపోతుంది. ధనయోగ సిద్ధి కలుగుతుంది, అంటే లిక్విడిటీ క్యాష్ వస్తుంది. అండ్ పూర్వీకుల ఆస్తులు ఏవైనా మీరు పోగొట్టుకున్న డబ్బులు కానీ, లీగల్ డిస్ప్యూట్లో ఉన్నవి కానీ అవన్నీ కూడా మీకు యోగిస్తాయి. కాకపోతే ఏదైనా సెటిల్మెంట్ ఉంటే మీరు ఈ సంవత్సరం ఏంటంటే లిక్విడ్ క్యాష్ వస్తే దాన్ని మీరు రొటేషన్ చేసే ప్రయత్నం చేసుకోండి. మెయిన్గా ఏంటంటే వృషభ రాశి వారికి లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ ఈ సంవత్సరంతో క్లియర్ అవుతాయి. అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళే వచ్చి మీకు కాంప్రమైజ్ అడుగుతారు, మీరన్నా వెళ్ళి కాంప్రమైజ్ అడగండి. అడిగితే సెటిల్ అవుతాయి. ఎక్కడైనా సరే కొంచెం తగ్గకపోతే పనులు జరగవు. నేను వృషభ రాశి వారికి కానీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ధనయోగం ఉంది కాబట్టి మీరు లీగల్ డిస్ప్యూట్లో నుంచి బయటపడండి. ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తీసుకొని ఫ్రెష్గా మీరు ఎక్కడైనా మంచి పెట్టుబడులు పెట్టండి. ఇది కనుక చేసుకోగలిగితే వృషభ రాశి వారికి ధనయోగ సిద్ధి అయితే ఈ సంవత్సరం కలుగుతుంది. మిథున రాశి వారికి కూడా కలుగుతుంది, కాకపోతే కేవలం 2 నెలలు మాత్రమే. అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలల్లో ఏం జరుగుతుందంటే గురుగ్రహము మిథున రాశి దాటి కర్కాటక రాశి లోపలికి ప్రవేశిస్తాడు. మళ్ళీ వక్రత్వంలో వెళ్ళిపోయి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోతాడు. సో గురుగ్రహము రుజుగతి అయ్యి, అంటే ఇప్పుడు ఏంటంటే అతిచారము అంటారు, అంటే చాలా ఫాస్ట్గా వెళ్తాడు గురుగ్రహం. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్టోబర్లో, అంటే ఇప్పుడు మే అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంటే 5 నెలల తర్వాత, అంటే 5 నెలలకే ట్రాన్సిట్ ఎక్కువ అవుతుంది. సో తొందరగా వెళ్ళిపోయి కర్కాటక రాశి లోపలికి ప్రవేశిస్తాడు. సో కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ప్రవేశిస్తాడు. గురువు పుష్యమి నక్షత్రంలో ప్రవేశించగానే అద్భుతంగా ఉంటుంది. అంటే పుష్యమి నక్షత్రం వరకు రాడు, పునర్వసు 4వ పాదం లోపలికి ప్రవేశిస్తాడు. 4వ పాదం లోపలికి వెళ్ళి అలా పుష్యమి దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. సో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశిలోకి వచ్చేస్తుంది. కాబట్టి అలా వక్రత్వంలోకి రాకన్నా మునిపే మిథున రాశి వారు ఏదైనా ప్రయత్నం చేసుకుంటే వాళ్ళకి సఫలీకృతం అవుతుంది. కానీ మిథున రాశి వాళ్ళకు ఉన్న టైం ఏంటంటే చాలా లీస్ట్ టైం 10-15 రోజులు మాత్రం టైం ఉంటుంది. ఆ 10-15 రోజులకి రీసెర్చ్ చేసి పెట్టుకొని అదే టైం అంటే దసరా టైంలో ముహూర్తం చేసుకుంటే మిథున రాశి వారికి అద్భుత రాజయోగం ఉంటుంది. సో మిథున రాశిలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ధనయోగము అక్టోబర్లో మాత్రం సిద్ధిస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు మీ ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది. అయితే గురుగ్రహము 2వ స్థానంలో ధనయోగం ఇస్తాడు. తర్వాత 5వ స్థానంకి వచ్చేసరికి మనకి విద్య, కీర్తి, జ్ఞానము, తర్వాత విచక్షణ, అదేవిధంగా సంతానం వల్ల లాభము, ఇవన్నీ కూడా కలిగింపజేస్తాడు. ఇది 5వ స్థానంకి వస్తే. ఈ సంవత్సరము గురుగ్రహము 5వ స్థానంలో ఎవరికి ఉన్నారు అంటే
కొన్ని రోజులు మాత్రం మీనరాశి వారికి పంచమ స్థానంకి వచ్చి యోగిస్తాడు. మీనరాశి వారికి మాత్రం కొన్ని రోజులు యోగిస్తాడు. కానీ కుంభరాశి వారికి ఇప్పుడు ఈ మే 15వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరము జూన్ వరకు కంటిన్యూగా కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు యోగించబోతున్నాడు. పంచమ గురుడు అంటే ఏంటి? విద్య, కీర్తి, జ్ఞానము, ప్రతిష్టలు, అదేవిధంగా విచక్షణ, చదువు, తెలివితేటలు కూడా పెరుగుతాయి, జ్ఞానం పెరుగుతుంది. సో ఇప్పుడు ఇది ఎవరికి బాగా ఉపయోగం అంటే 15 ఏళ్ల నుంచి ఎవరైతే విద్యార్థులు ఉంటారో 15 నుంచి 30 ఏళ్ళు మధ్యన ఉండేటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ఎవరైనా ఇంటర్నల్గా ప్రమోట్ అవుదాం అనుకుంటున్నారు, ఏదైనా నేర్చుకొని, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటారు, వాళ్ళు ప్రతిసారి అప్గ్రేడ్ అవుతానే ఉండాలి. కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ, వాళ్ళు అప్గ్రేడ్ అవుదాం అనుకునే వాళ్ళకి కానీ ఇది యోగిస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఆల్రెడీ మంచి ఉద్యోగంలో ఉన్నారు, కలెక్టర్ లాంటి జాబ్లో ఐపీఎస్ ఇవన్నీ కొట్టారు, కానీ ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి, ప్రమోషన్ రావాలి అని అంటే కొన్ని ఇంటర్నల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అవ్వడానికి ఈ సమయం లాంగ్ టర్మ్ లీవ్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వడానికి వీళ్ళకి అనుకూల సమయం. ఎవరికి? కుంభరాశి వాళ్ళకి. ముఖ్యంగా విదేశాలకు వెళదాం అనుకున్న విద్యార్థులు ఎవరైనా ఉంటారు, సో ముఖ్యంగా అమెరికా వెళదాం అనుకుంటారు. యూకేకి అయితే ఇప్పుడు అసలు ఎవరు వెళ్ళకండి, నేనైతే సజెస్ట్ చేయను యూకేకి ఇప్పుడు వెళ్ళడము. ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, లేదంటే కెనడా వెళ్ళొచ్చు, లేదంటే అమెరికాకు కూడా వెళ్ళొచ్చు. యూకేకి మాత్రం ఎవరు వెళ్ళకండి, ఇప్పుడు టైం బాగలేదు. యూకేలో ఇప్పుడు దారుణాలు ఏర్పడతాయి, చాలా దారుణాలు ఉంటాయి. యూకేలో మారణహోమాలు ఉంటాయి ఇప్పుడు. సో యూకేకి వెళ్ళడానికి లేదు ఇప్పుడు. ఇప్పుడు తీవ్రవాదం మన భారతదేశంలో మనం ఎంత భయంకరంగా ఇప్పటి వరకు అనుభవించాము మోదీ గారు రాకన్నా మునుపు వరకు, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా యూకేలో ఏర్పడే అవకాశం ఉంటుంది. యూకే ఇప్పుడు తీవ్రవాదాన్ని బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ కూడా టెర్రరిస్టులు స్టార్ట్ అవుతారు, అక్కడ కూడా బాంబులు పేలుతాయి. కాబట్టి యూకేకి సంబంధించి ఏంటంటే చాలా అస్వస్థత, అస్థిరంగా ఉంటుంది యూకే ప్రభుత్వం కానీ, అక్కడ ఫినాన్షియల్ కానీ. కాబట్టి ఎవరు వెళ్ళకూడదు, ఈ రాశినే కాదు, ఎవరు వెళ్ళకండి. పై చదువుల కోసం యూకేకి మాత్రం ఎవరు వెళ్ళకండి. వెళితే అనవసరంగా మీ డబ్బులు పోతాయి, మీ కెరియర్ స్పాయిల్ అవుతుంది. వెళితే విదేశాలకు ఎక్కడికైనా ట్రై చేయండి, యూరోప్లో ఎక్కడికైనా వెళ్ళండి, తర్వాత ఎక్సెప్ట్ యూకే ఎక్కడికైనా ఓకే. అయితే కుంభరాశి వాళ్ళకి ఏంటంటే విద్యార్థులకి, ముఖ్యంగా మీ పిల్లలు ఎవరైనా ఉన్నారు కుంభరాశిలో, సో కుంభరాశిలో మీరు పుట్టి మీ పిల్లలు ఎదిగి వాళ్ళు చదువుకునే పరిస్థితుల్లో ఉంటే కనుక వాళ్ళని విదేశాలకు ఏమైనా పంపించే ప్రయత్నం చేయండి, అది కూడా యోగిస్తుంది, బాగుంటుంది. అట్లాగే ఎవరైనా అప్గ్రేడ్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎట్లా అంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, దానితో పాటు ధనయోగం కూడా వస్తుంది. కాబట్టి నేను కుంభరాశి వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటంటే, ఈ సంవత్సరం మీరు చేయాల్సిన మన వ్యాపారాలు చేయాలనుకుంటే కనుక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు యూకే నుంచి మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ అన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు నడిచేదే వైన్ బిజినెస్ మీద నడుస్తాయి. ఏది ఆల్కహాల్ బిజినెస్, ఆల్కహాల్ తోటే మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి, తెలంగాణ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలైనా. కాబట్టి ఆల్కహాల్ బిజినెస్ వైపు కాన్సన్ట్రేషన్ చేసుకుంటే కలిసి వస్తుంది. అందుకోసం అంటే వీళ్ళకి ఏలినాటి శని కూడా ఉంది కాబట్టి శనికి ఆల్కహాల్కి వచ్చే సంబంధం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. ముఖ్యంగా రాహు కూడా మీకు జన్మస్థానంకి వస్తాడు, కొంచెము దుఃఖం కలిగిస్తాడు. కాబట్టి ఆల్కహాల్ ఇంపోర్ట్ చేసుకొని బిజినెస్ చేసుకోగలిగితే ఆచితూచి అడిగేసుకొని ఇంపోర్ట్ బిజినెస్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఆల్కహాల్ ఇప్పుడు ఏంటంటే యూకేలో ఇప్పుడు వైన్ ఎక్కువగా దొరికేది యూకేలోనే. మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గాయి అండ్ వెహికల్స్ కూడా తగ్గాయి. ఒకప్పుడు రేంజ్ రోవర్ కారు 2 కోట్లు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉండే, ఇప్పుడు 2 కోట్ల కారు ఇప్పుడు 1,20,00,000కే దొరుకుతుంది, కొత్త కారు. సో అవుట్ రేట్ 80 లక్షల రూపాయలు డిస్కౌంట్ దొరికిపోతుంది. ఇప్పుడు అన్నీ కూడా పెద్ద పెద్ద కార్లు ఏవైతే ఆడి కానీ BMW కానీ యూకే నుంచి ఏవైతే ఇంపోర్ట్ చేసే కార్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. కాబట్టి కుంభరాశి వారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఇంకా చెప్పాలి అని అంటే అసలు మన భారతదేశంలో ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ కాదు, కానీ దాంట్లోనే కోట్లు సంపాదిస్తారు. అది ఎట్లనో ప్రభుత్వాలు అబ్జర్వేషన్ చేయాలి. డొనేషన్స్ అంటారు, అడ్మిషన్ ఫీ అంటారు, తర్వాత ట్యూషన్ ఫీ అంటారు, ఆ తర్వాత బుక్స్ అంటారు. ఎక్కడికించి దాదాపుగా సంవత్సరానికి 3 లక్షలు అయితే పక్కా లాగుతాయి. కాబట్టి ఎడ్యుకేషనల్ బిజినెస్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా స్కూల్స్ ఏమైనా పెట్టాలి అనుకుంటే ప్రీ ప్రైమరీ కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ ఏమైనా పెట్టాలి అనుకున్న ప్రయత్నం చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఏలినాటి శని ఉన్నా కానీ వీళ్ళకి గురుగ్రహం అనుగ్రహిస్తున్నాడు కాబట్టి
ఏవైనా సరే చిన్న వ్యాపారాలు చేసుకుంటే కలిసి వస్తుంది. విచక్షణ బాగా పెరుగుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది. కాబట్టి ఇది కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానంలో వచ్చేటువంటి యోగం. ఇక సప్తమ గురువు ఉంటాడు. ఈ సప్తమ గురువు సంవత్సరంలో 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తాడు, ఇంక మళ్ళీ ఎప్పుడు రాడు. సో ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము సప్తమ గురువు అవుతున్నాడు. మే 15వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరము జూన్ జూలై వరకు ఈ పరిస్థితి ఉంటుంది. ఏది? ధనుస్సు రాశి వారికి. ధనుస్సు రాశి వారికి సప్తమ గురువు అంటే అవుట్ రేట్ ఫుల్ ఎనర్జీ అనమాట. ఎంత ఎనర్జీ అని అంటే ఇక మీరు ఎక్కడికైనా పోండి, మీకు అన్నీ పాజిటివ్గా ఉంటాయి, ఇంకా నెగిటివ్స్ అస్సలు ఉండవు. నో అన్న వర్డే వినపడదు మీకు, అంత బాగుంటుంది. సో ధనుసు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. స్టార్టప్స్ ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోండి. మినిమం ₹1,00,000 నుంచి పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం చేయండి. ₹1,00,000 లేకపోయినా కనీసం మీ ఎఫర్ట్స్ అయినా పెట్టి, మీ స్కిల్ అయినా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈ సంవత్సరం నేను సజెస్ట్ చేసేది ఎవరికి అంటే ధనుసు రాశి వారికి 100% స్టార్టప్ చేయాల్సిందే. ఉద్యోగాలు ఏమైనా ఉంటే చాలని శాలరీ ఉంటే మానేయండి. మంచి శాలరీ ఉంది కానీ అప్గ్రేడ్ అవ్వాలి, డబ్బులు రావాలి అనుకుంటే లీజర్ టైం తీసుకొని ఒక 1 మంత్లో ఒక 10 days లీవ్ పెట్టుకొని అయినా సరే ఏదైనా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కానీ మాత్రం ఈ సంవత్సరం కనుక వ్యాపారం చేయకపోతే మాత్రం ధనుసు రాశి వారికి ఇంకా మళ్ళీ ఎప్పటి వరకు అంటే ఇంకా 3 ఏళ్ళ వరకు ధనుసు రాశి వారికి రాజయోగం రాదు. కాబట్టి ఏదున్నా ఇప్పుడే ఈ సప్తమ గురువు ఉన్నప్పుడు మాత్రమే యోగం చేసుకోవాలి. మళ్ళీ భాగ్యంలో గురువు వచ్చేదాకా యోగించడు. ఇంకోటి ఏంటంటే ధనుసు రాశి వారికి ఇప్పుడు ఒకటి స్పెసిఫికల్ ఏంటంటే వీళ్ళకి 4వ స్థానం లోపలికి శని వచ్చేసాడు. శని 4వ స్థానంలో వస్తే మాతృస్థానం లోపలికి శని వచ్చాడు. శని మాతృస్థానం లోపలికి వచ్చిన అంటే మాతృస్థానము, గృహస్థానము, సుఖస్థానం. కాబట్టి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం సుఖం దొరకదు. మీరు సుఖపడాలి అని ఎంత అనుకుంటే మీకు అంత అనారోగ్యం. మీకు మీరుగా బయటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఉంటే ధనుసు రాశి వారికి రాజయోగం రాదు. రోజు పొద్దున్నే లేవాలి, 5 గంటలకు లేవాలి, 6-7 గంటల వరకు సూర్య నమస్కారాలు చేయాలి, 7 నుంచి 9 గంటల లోపల ఏదైనా లైట్గా ఫుడ్ తినేసేయాలి, 9 గంటలకి జంప్ ఇంట్లోకి నుంచి. ఏ పని లేకపోయినా ఇంట్లో ఉండే పని చేసుకునేది ఉన్నా సరే బయటికి వెళ్ళి పని చేయండి, ఇంట్లో ఉండి పని చేయకండి. ఎందుకు చెప్తున్నాను అంటే ధనుసు రాశి వారికి సుఖస్థానములో గురువు ఉన్నాడు, శని వచ్చాడు. కాబట్టి ఏం జరుగుతుంది అనంటే మీ భార్య మీదకో మీ అయిన వాళ్ళు ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో వాళ్ళ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటాడు శని. వాళ్ళతోటి ఏదో ఒకటి అరిపిస్తాడు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటారు, సిస్టమ్ ఆన్ చేసి ఏదో టైప్ చేస్తూ ఉంటారు. మీ ఆవిడ అక్కడి నుంచి ఫోన్ చేస్తుంది, ఎవరు ఆవిడ అని అడుగుతుంది. ఏంటి ఎవరు ఆవిడ అని అడుగుతుంది. ఆవిడ ఎవరో ఆవిడకే తెలియదు, అసలు ఆవిడెవరో ఈయనకి తెలియదు. కానీ ఆవిడ అనేది మాత్రం ఉంటుంది. ఆమె అడుగుతుంది ఎవరు ఆవిడ అని అడుగుతుంది. ఎవరు ఆవిడ అని వీడు అంటాడు. ఈవిడకి తెలియదు, ఆవిడకి తెలియదు, ఎవరికి తెలియదు, ఆవిడెవరో కూడా తెలియదు. కానీ ఉంటుంది, ఎక్కడ ఉంటుందో తెలియదు. కానీ మాత్రం ఆ ఆవిడ వల్ల మాత్రం గొడవ అయితే భయంకరమైన పెద్ద గొడవ అవుతుంది. మరి ఎగ్జిస్ట్ ఉండరు కానీ ఆవిడ అనేది మాత్రం మైండ్లో ఉంటుంది అట్లా. సో ఆ అనుమానముతోటి గొడవలు ఎక్కువ అవుతాయి. కాబట్టి సుఖం పోతుంది. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి సుఖం ఉండదు, కష్టమే ఉంటుంది. కాకపోతే ధన సంపాదన ఉంటుంది, ధనం వస్తుంది. అది రావాలి అని అంటే రిలేషన్షిప్లో ఎంత కమాండింగ్గా ఉండి ఎంత కామ్గా ఉంటే వాళ్ళకి అంత మంచిది. ధనుసు రాశికి ఏదున్నా ఓకే నీ ఇష్టం, సరే నీ ఇష్టం అని చెప్పాలి తప్ప ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ధనుసు రాశి వారికి నష్టమే, బాగా గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, పక్కా పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహ యోగ సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఇక లగ్గాలు చేసుకొని జీవితాలు ఉద్ధరించుకోండి, ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోండి. సో పెళ్ళిళ్ళు కాని వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా ఉండండి, బాగుండండి. కాకపోతే పెళ్ళికి సంబంధించిన ఒక మూల సూత్రం ఏదైతే ఉంటుందో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వివాహం చేసుకునే ముందు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మూల సూత్రాన్ని పాటిస్తే మ్యారిటల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఏంటి ఓకే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, నీ ఇష్టం, ఇవి చెప్పాలి. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి ఓకే గుర్తులేదు, మర్చిపోయా, నీ ఇష్టం, తెలీదు, ఇవి చెప్పాలి. ఇవి చెప్తే చాలు, మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. ఈ 5 సూత్రాలు పాటించండి. ఈ 5 సూత్రాలు ఎక్కడైనా ఒక దగ్గర మిమ్మల్ని కాపాడతాయి అన్నమాట. పెళ్ళిళ్ళు చేసుకునే అందరికీ చెప్తున్నాను ఈ సంవత్సరము. సో ఈ సంవత్సరం కాదు, పెళ్ళి చేసుకున్న అందరికీ చెప్తున్నాను.
వివాహితులకు, వివాహం చేసుకునే వాళ్ళకి, ప్రేమికులకు అందరికి చెప్తున్నాను. ఈ 5 సూత్రాలు పాటిస్తే రిలేషన్షిప్ బాగుంటుంది. అవును. ఓకే. సో ఫైనల్గా ఒక బ్రహ్మాస్త్రం ఉంటుంది. బ్రహ్మాస్త్రం ఏంటి అని అంటే సైలెంట్గా ఉండడం. అదో పెద్ద బ్రహ్మాస్త్రం అనమాట. దాన్ని మించింది లేదు ఏం లేదు, ఇంకా సైలెంట్గా ఉంటే అదో పెద్ద బ్రహ్మాస్త్రం, అంతే చాలు. నష్టం ఏముంటుంది అనమాట. కాబట్టి ధనుసు రాశి వారు ఈ సంవత్సరం ఏంటంటే సంపదలు పెరుగుతాయి, సంపదలు గ్యారంటీగా పెరుగుతాయి, వ్యాపారం చేస్తే పెరుగుతాయి, ఇందులోపల డౌట్ లేదు. ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరికి బాగుంది అని అంటే భాగ్య గురువు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భాగ్య గురువు వస్తాడు. భాగ్యం అంటే అర్థం ఏంటంటే ఇంకా అదృష్టమే, ఇంకా దాంట్లో డౌట్ లేదు. నువ్వు ఏం చేయకున్నా నీకు డబ్బులు వస్తాయి, కొంచెం ప్రయత్నం చేస్తే ఇంకెక్కువ వస్తాయి. కాబట్టి ఈ అదృష్ట స్థానములో గురువు ఎవరికి వస్తున్నాడు అంటే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి వస్తున్నాడు. తులారాశి వాళ్ళకి 9వ స్థానంలో గురువు మే 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాడు. అక్కడి నుంచి మీ యొక్క జీవితం మొత్తం మారిపోతుంది. కాకపోతే ఏం చేయకుండా అంటే ఇంట్లో కూర్చొని మీరు వంట చేసుకుంటూ మూల కూర్చుంటా అంటే నడవదు. చాలని శాలరీ తోటి ఏడుస్తూ ఉద్యోగం చేస్తే నడవదు. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్తాను, ఎవరికి, తులారాశి వాళ్ళకి ఈ వర్డ్ వాడకండి. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఈ వర్డ్ వాడొద్దు. ఇప్పుడు ఆటో వాళ్ళు కానీ, ట్యాక్సీలు కానీ, లేకపోతే చిన్న ప్లంబింగ్ పని చేసే కానీ, ఏ పని చేస్తున్నా సరే మీకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా సరే, మీకు ఆ పని మీద వచ్చే డబ్బులు సాటిస్ఫాక్షన్ లేకపోయినా కానీ నో అని మాత్రం చెప్పకండి. ఈ సంవత్సరము నో అని చెప్పొద్దు. ఎందుకోసమంటే అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలీదు. నో అని మాత్రం చెప్పకండి. నో చెప్పారంటే వచ్చే అదృష్టం పోతుంది. అది ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక వాస్తు చూడడానికి ఒక ఆఫర్ వచ్చింది. వాడు ఫోన్ చేశారు, నేను వాస్తు చూడాలంటే 1,00,000 రూపాయలు తీసుకుంటా, ఎక్కడికి పోవాలన్నా 1 lakh తీసుకుంటా. గురుగారు నేను 1 lakh ఇవ్వలేను, నేను 70,000 ఇస్తాను, దయచేసి మీరు రావాలి, మీ కాల్ మా దగ్గర పడాలి అని చెప్పి బతిమాడు. సరే వస్తాను అని చెప్పి ఒకరోజు పని మానుకొని సరే అని వెళ్ళా. ఆ 70,000 ఏమో కానీ అక్కడ వాడి ల్యాండ్ పక్కన ఇంకో ల్యాండ్ ఉంది. వాడు అక్కడికి వచ్చాడు, గురుగారికి వచ్చి మా ల్యాండ్లో కూడా కాలు పెట్టండి, రండి, నా ల్యాండ్ అమ్ముడు పోతలేదు అని అన్నాడు. అమ్ముడు పోతలేదా, ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నావు ఏంది అంటే ఇంత అమ్ముదాం అనుకుంటున్న గురుగారు, నాకు చాలా డబ్బులు అవసరం ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు వాస్తవంగా బ్రోకర్ దగ్గరికి పోయారు అనుకోండి, మీడియేటర్ దగ్గర పోతే వాడు ఇంకో రేట్ యాడ్ చేసి చెప్తాడు, వాడి రేటుకి వీడి రేట్ యాడ్ చేసి చెప్తాడు. అదే డైరెక్ట్ బయ్యరే వచ్చి నాకు అవసరం ఉంది, ఇంత రేట్ ఉంది అని చెప్పి సెల్లర్కి చెప్పాడు, గురువు దగ్గర మాత్రం చెప్తాడు. నా దగ్గర చెప్పాడు, ఓపెన్ రేట్ చెప్పుకున్నాడు, నీకు ఇంత వస్తే చాలు గురూజీ, నేను ఇంత అనుకుంటున్నా, ఇంతకన్నా ఎంత వచ్చినా అమ్మదయ్యా అని చెప్పేసి అన్నాడు. సరే అని పోయి ల్యాండ్ అంతా చూసా, బాగుంది, నేనే కొనుక్కున్నాను ల్యాండ్, నాకు తక్కువ రేట్లో ల్యాండ్ దొరికింది. నేను ఆ 30,000 గురించి ఆలోచించి నేను వెళ్ళి ఉండకపోతే నాకు ఆ ల్యాండ్ దొరికేది కాదు. కాబట్టి ఆ ల్యాండ్ కొనుక్కోవడము జరిగింది. ఆ ల్యాండ్ నాకు ఇప్పుడు మంచి లాభంలో కూడా ఉంది. అంటే లాభం ఎవరికి జరిగింది అంటే నాకు జరిగింది. అంటే నేను నో చెప్పలేదు. సో నో చెప్పడం నేర్చుకోవద్దు. ఈ సంవత్సరం నో చెప్పకండి. ఏ పని వచ్చినా సరే ఎస్ అని చెప్పండి. అండ్ చిన్న పిల్లాడితోటైనా సరే ప్రతి ఒక్కళ్ళతోటి మర్యాదగా మాట్లాడండి, ప్రేమగా మర్యాదగా మాట్లాడండి. ఎంత మర్యాద అంటే ఇంకా వెన్నగారిపోవాలన్నమాట, ఇట్లా అంత మర్యాదగా మాట్లాడాలి. నీకు ఇష్టం లేకపోయినా సరే మర్యాద అంటే ఇక చచ్చిపోవాలి, అబ్బా వీడు మర్యాద వీడికి పెట్టానట్టు చంపేస్తారు. అంత మర్యాద నేర్చుకోండి ఈ సంవత్సరం. ఎందుకోసం అంటే మర్యాద వల్ల మోమాటం అనేది ఎదుటివాడికి ఎక్కువ కలుగుతుంది. ఎదుటివాడికి మోమాటం కలిగింది అంటే నీకు లాభమే. మోమాటం వల్ల కొంతమంది కొన్ని వదులుకుంటారు కూడా, అది జరుగుతుంది. నేనైతే వదులుకోను అనుకోండి, మన మోమాటం మనకు నడవదు. కొంతమందికి ఏంటంటే ఇక పొగుడతారు, పొగిడి ఇక మీదేముందండి, ఇక్కడ దాకా మీరు కూడా ఇట్లా ఆలోచిస్తే ఎట్లా అండి అని అంటే సరే అని వదిలేస్తారనమాట. సో అలా మోమాటంతో చక్కగా సంపాదించుకోవచ్చు తులారాశి వాళ్ళు. తులారాశి వారికి ఈ సంవత్సరం మిస్ అయితే మళ్ళీ 5 ఏళ్ళు పడుతుంది మీకు రాజయోగం రావడానికి. మళ్ళీ ఇంక 2 ఏళ్ళు పడుతుంది అనుకోండి. 2 ఏళ్ల తర్వాత గురువు ఏకాదశంలోకి వస్తాడు, సింహరాశిలోకి వచ్చినప్పుడు వస్తాడు. అప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. కానీ ఇప్పుడైతే తులారాశి వాళ్ళకి లక్కీయెస్ట్ టైము. ఇప్పుడు ఒకవేళ అదృష్టయోగ సిద్ధి కలిగింది అనుకోండి, ఈ అదృష్టం 3 సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంది. ఈ సంవత్సరం ఎంత సంపద వచ్చినా తులారాశి వాళ్ళకి ఆ సంపద 3 ఏళ్ళ వరకు యోగిస్తుంది, బాగుంటుంది. ఇక దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ ది బెస్ట్ అంటే ఈ సంవత్సరం నంబర్ 1 ఎవరికి బాగా కలిసి వస్తాడు అంటే గురుగ్రహము సింహరాశి వారికి కలిసి వస్తాడు. సింహరాశి వారికి 11వ ఇంట్లో గురువు వస్తున్నాడు. అయితే వీళ్ళకి కేవలం 8 నెలలు మాత్రమే యోగిస్తాడు.
బాగా గుర్తుపెట్టుకోండి. 8 నెలలు మాత్రం యోగిస్తాడు. మే నుంచి అక్టోబర్ వరకు, అక్టోబర్ దాటితే మళ్ళీ ఫిబ్రవరి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మాత్రం కలిసి వస్తాడు. మళ్ళీ మిగతా టైం దేంట్లో కూడా కలిసి రాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే గురువు వక్రత్వంలోకి వెళ్తాడు. ఒక 2 నెలలు వక్రత్వంలోకి వస్తాడు, 2 నెలలు ద్వాదశంలోకి వస్తాడు. కాబట్టి ఎంత సంపాదించుకుంటారో అంతా పోగొట్టుకుంటారు. 2 నెలల్లో అక్టోబర్ నవంబర్లో మొత్తం పోగొట్టుకుంటారు. 2 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ నవంబర్లో అందరికీ కళ్ళద్దాలు కొనిచ్చేసేయాలి. ఇంట్లో ఉండే వాళ్ళందరికీ బ్లాక్ కళ్ళద్దాలు కొనియాలి. షాపింగ్ ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. వాళ్ళు ఎక్కడన్నా పోయి చూసేసరికి అవి కావాలి ఇవి కావాలని అడిగారు అనుకోండి, ఇంకేం లేదు, ఇంకా ఉన్నాయన్నీ ఖర్చు అయిపోతాయి. ఈ సంవత్సరం ఖర్చులు పెట్టకూడదు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో సింహరాశి వారు అప్పు చేసైనా సరే భూమి కొనుక్కోవాలి. చిన్న భూమి. జీవితంలో భూమి లేకపోతే వేస్ట్. ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తుపెట్టుకోండి, జీవితంలో నీకంటూ చిన్న భూమి అయినా ఉండాలి. 100 గజాలైనా నీకంటూ ఉండాలి. ఆ 100 గజాలు కూడా లేదు అంటే నువ్వు వేస్ట్. ఎందుకోసమంటే అది చూసే నీకు ఎవరైనా పిల్లనిస్తారు. అపార్ట్మెంట్లు ఇవి ఎప్పటికి ఉండవు. మీ తరతరాలకు మీరు అపార్ట్మెంట్లు ఇవ్వలేరు. ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే ఒక 100 గజాల నుంచి 250, మినిమం 100 గజాలు, దానిపై నుంచి ఎంతైనా సరే ఒక ల్యాండ్ కొనాలి. అది హెచ్ఎండిఏ కానీ డిటిసిపి ఉంటేనే కొనండి. గ్రామ పంచాయతీ లేఅవుట్లు కొనకండి. ఎందుకోసమంటే ఈ మధ్య నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి. వాడేవో గ్రామ పంచాయతీ లేఅవుట్లో కొనుక్కున్నారు, దానికి రెగ్యులేషన్ లేవు, ఏమీ లేవు. తీరా వచ్చి దాని మీద 10 కేసులు వచ్చి పడి పాపం పెట్టిన పెట్టుబడి అంతా పోయింది. వాళ్ళకి ఏం చేయలేకపోతున్నారు. అదే డిటిసిపి హెచ్ఎండిఏ అనుకోండి, క్లియర్గా ఉంటాయి. సో హైదరాబాద్లో కానీ మీరు ఎక్కడైనా సరే కొనుక్కున్నా డిటిసిపి లేఅవుట్లే కొనుక్కోండి. లేదంటే మీకు కూడా మీ అక్కడ ఏదైతే కనుక మీ గవర్నమెంట్ ఆధారితంగా అది నిర్ధారణ చేసి దాంట్లో ఏ డిస్ప్యూట్ లేవు అనుకుంటేనే కొనండి. ఎందుకోసమంటే భూమి చాలా ఉంది, కానీ లీగలైజ్డ్ భూమి అంటే అధికారికంగా చాలా బాగా ఉండి లిటిగేషన్ లేని ల్యాండ్లు చాలా కొంచెమే ఉంటాయి. ఎంత భూములు ఉన్నా లిటిగేషన్ ల్యాండ్ దొరకవు. లిటిగేషన్ ల్యాండ్ దొరికితే మాత్రం, లేని ల్యాండ్ దొరికితే మాత్రం హ్యాపీగా కొనుక్కోండి. ఈ సంవత్సరం సింహరాశి వారు భూమి కొనుక్కోవాలి. అప్పు చేసైనా భూమి కొనుక్కోవాలి. ఎందుకోసమంటే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు ఏం చేయాలి తెలుసా? జేబులు ఎప్పుడు ఖాళీ ఉంచాలి. జేబు ఎంత ఖాళీగా ఉంటే వాళ్ళ బుద్ధి అంతా గట్టిగా పనిచేస్తుంది. జేబులు ఫుల్ ఉన్నాయి అనుకోండి, బ్రెయిన్ పనిచేయదు, ఖర్చులు అయిపోతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అన్న బద్ధకం వచ్చేస్తుంది. కాబట్టి ఉన్న డబ్బులు మొత్తం పెట్టేసి భూమి కొనేసేయండి. ఈ సంవత్సరం భూమి కొనాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలు, అందులోపల తెలంగాణలో ఉండి సింహరాశిలో ఉండేవాళ్ళు తప్పకుండా భూములు కొనుక్కోండి. అదొకటి చెప్తున్నాను. సో ఈ 5 రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం యోగిస్తుంది. ఏ రాశులు అంటే మొట్టమొదటిగా వృషభ రాశి, తర్వాత కుంభరాశి, తర్వాత ధనుసు రాశి, తర్వాత తులారాశి, ఆ తర్వాత సింహరాశి. సో వీళ్ళందరికీ గురుగ్రహము 12 నెలలు యోగిస్తాడు. కానీ ఇంకొక 5 రాశులు ఉంటాయి. ఈ 5 రాశులకి అక్టోబర్ నవంబర్ లక్కీయెస్ట్ టైం. ఏంటి? అక్టోబర్ నవంబర్ ఈ 2 నెలలు గురుగ్రహం ఎట్లా వేస్తాడు అంటే వీళ్ళకి సడన్గా వర్షం కురిపిస్తాడు. ఇంకా కనక వర్షం కురిపించి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ 2 నెలలకు మీరు రెడీ ఉండాలి, ప్రిపేర్ అయ్యి రెడీ ఉండాలి. ఆ 2 నెలలు అదృష్టం రావడానికి సిద్ధంగా ఉండాలి. ఆ రాశులు ఏవి అంటే మిథున రాశి. మిథున రాశికి 2 నెలలు అదృష్ట యోగం ఉంటుంది. అలాగే మీన రాశికి 2 నెలలు అదృష్ట యోగం ఉంటుంది. అలాగే మకర రాశి వాళ్ళకు కూడా 2 నెలలు అదృష్ట యోగం ఉంటుంది. ఆ తర్వాత కన్యారాశి వాళ్ళకి 2 నెలల అదృష్ట యోగం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కూడా 2 నెలల అదృష్ట యోగం ఉంటుంది. కాబట్టి ఈ రిమైనింగ్ రాశులు ఏవైతే చెప్పాను 5 రాశులు ఏవి? మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య. ఈ 5 రాశుల వాళ్ళకి 2 నెలలు రాజయోగం వస్తుంది. అద్భుతంగా వస్తుంది, రాకున్న సమస్య లేదు. కాకపోతే ఈ సంవత్సరం అస్సలు రాజయోగం లేని రాశి ఒకటే ఉంది. ఒకటే ఒక రాశి ఉంది, అసలు రాజయోగం వాళ్ళకి లేదు. నెత్తి మీద దబా 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 దెబ్బలు పడుతూ ఉంటాయి. టామ్ అండ్ జెర్రీలో టామ్ని పట్టుకోవడానికి, అది దాని ఎలుకని పట్టుకోవడానికి పిల్లి ఎంత తిరిగినా దానికి దెబ్బలే తగులుతాయి అన్నట్టు వీళ్ళు ఎదురుగ్గానే డబ్బులు ఉంటాయి, తీసుకుందాం అనుకునేసరికి దెబ్బలు పడతాయి, వాళ్ళకి డబ్బులు కూడా రావు. అది మేషరాశి. ఈ సంవత్సరం అస్సలు బాగాలేంది మేషరాశి మాత్రమే. సో ఇప్పటిదాకా నేను అన్ని రాశుల పేర్లు చెప్పా, ఒక్క మేషరాశి ఒక్క పేరు చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే మేషరాశి వాళ్ళకి యోగం లేదు ఈ సంవత్సరం. కాబట్టి మేషరాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం వాళ్ళకి అంత మంచిది.
సో ఇది 12 రాశుల వాళ్ళకి మే 15 నుంచి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గురు మారేంత వరకు ఈ ట్రాన్సిట్ లెక్కలు ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. నేను మీకు చెప్పేది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరము ధనత్రయోదశికి ఎవరు మిస్ చేసుకోవద్దు. ధనత్రయోదశి నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకోసమంటే నేను ఏ డేట్ అయినా చెప్పొచ్చు, కలిసి వచ్చే ముహూర్తం ఒకటే ఉంటుంది. కలిసి వచ్చే ముహూర్తం ఒకటే ఉంటుంది. ఎందుకోసమంటే నేను ఎవరన్నా డబ్బులు ఇస్తారు, 1,00,000 రూపాయలు ఇస్తారు, మాకు రేపు పూజ చేసి పెట్టండి గురుగారు అని అంటే వాళ్ళకి పూజ చేసి ఇస్తా. కానీ ఏం చెప్తా, మళ్ళీ ధనత్రయోదశి కూడా అప్పుడు నేను ఫ్రీగా చేస్తా అని చెప్తా. ధనత్రయోదశి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరము ధనత్రయోదశి ఎవరు మిస్ చేసుకోకండి. మేషరాశి వాళ్ళు మాత్రం రావద్దు, నేను వద్దనే చెప్తా. మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళు రండి. ధనత్రయోదశి కాగానే అదృష్టయోగం స్టార్ట్ అవుతుంది. అక్టోబర్లో చెప్పాను కదా గురుగ్రహం మారుతున్నాడని. గురుగ్రహం కర్కాటక రాశి లోపల ప్రవేశించినప్పుడు ఈసారి ధనత్రయోదశి వస్తుంది. ఎందుకోసం అంటే గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ధనత్రయోదశి రోజున యాగం చేస్తే ఆ గురువు యొక్క ఉచ్చ ఫలితం అందరికీ లభిస్తుంది, ఇంక్లూడింగ్ మేషరాశికి కూడా లభిస్తుంది. కాకపోతే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత దాని యొక్క ఫలితం కొన్ని లేటుగా వస్తుంది, తొందరగా రాదంతే. కాబట్టి ఈ సంవత్సరము ధనత్రయోదశి క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి. దీపావళికి ముందు వచ్చేటువంటి రోజు అదే ధనత్రయోదశి. అంటే ఎల్లుండి దీపావళి అంటే ఈరోజు ధనత్రయోదశి. అది మీరు క్యాలెండర్లో ఉంటుంది, డేట్ నోట్ చేసి పెట్టుకోండి. ధనత్రయోదశి ఎవ్వరు ఎక్కడున్నా సరే శ్రీచక్ర పీఠంలో వచ్చి యాగం చేసుకోండి. ఇప్పుడే బుక్ చేసి పెట్టేసుకోండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరం ధనత్రయోదశికి కేవలం 100 సీట్లు మాత్రమే ఇస్తున్నాం, 100 మందికి మాత్రం అవకాశం ఇస్తున్నాం. 100 దాటితే వాళ్ళకి అవకాశం లేదు. ఇంకా వాళ్ళకి తర్వాత మళ్ళీ అక్షయ తృతీయ అనే వాళ్ళకి ధనత్రయోదశి దాటితే. కాబట్టి ఈ సంవత్సరం 100 మందికి మాత్రం అవకాశం ఉంటుంది. కాబట్టి 100 టికెట్లు ముందుగానే బుక్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ 20 టికెట్లు బుక్ అయిపోయాయి, మిగతా ఇంకో 25-80 టికెట్లు ఏమో ఉంటాయి. ఎందుకోసం అంటే శ్రీచక్రం చుట్టూ కూర్చోవడానికి 64 సీట్స్ మాత్రమే ఉంటాయి శ్రీచక్రం చుట్టూ కూర్చోవడానికి. సో ఇంకో శ్రీచక్రం వేస్తే దాంట్లో కూడా 64 మందే కూర్చోవడం ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లయింట్స్ ఆల్రెడీ 25 మంది క్లయింట్స్ రెగ్యులర్గా వచ్చేటోళ్ళే ఉంటారు, ప్రతి సంవత్సరం వస్తారు వాళ్ళు 25 మంది క్లయింట్స్. సో 100 మందికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి ఈ 100 మంది ఎవరు కూడా ఈ సంవత్సరము ధనత్రయోదశి యాగాన్ని మిస్ చేసుకోవద్దు. ఇది గురుగ్రహం యొక్క గోచార ఫలితం. ఓకే గురుగారు, చాలా మంచి వివరాలు అందించారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.